ఎందరాని చోట కళ్ళుకొని ముట్టరాని చోట ముళ్ళందుకొని ఆదివారం నాడు లగ్గం ఉన్నదని చెప్పి జైరాక పర్వాలు రాసి ఎండికొండ కైలాసం అమ్మ పార్వతమ్మ నాయన దంగమయ్య విష్ణుదేవ అటువంటి లక్ష్మీదేవి సరస్వతమ్మ బ్రహ్మదేవునికైనా జైరాక పర్వాలు రాసి పంపించబట్టి మల్లయ్యో గా దేవదేవుడైనా తూర్పుడుల్లాని పరముడు బల్లాని ఉత్తరాలు ఊళ్ళోడ దక్షిణ ధర్మపురి అత్తల విత్తల రస తలంగవంగ కలింగ కరాట లాట మరాట సురనే బోల భూపాల కాంబోజ కాశ్మీర సింధు కేరళ సనక సనందన కుదుడు కుబేరుడు యమధర్మరాజు అష్టదిక్పాలకులు సూర్యవంశం రాజులు చంద్రవంశం చక్రవర్తులు వర్ణ యోగాదిక పరదేవాన దేవతలు శివుని భార్య పార్వతీదేవిరా విష్ణు భార్య లక్ష్మీదేవాత బ్రహ్మ భార్య భారతీదేవి మల్లయ్య లగ్గానికి తయారైతున్నరా అమ్మని వారు దేవి పార్వతి జయగల్ల నా కొడక మల్లయ్యో అడవి లోపాల మందాకాడ నీకు లగ్గమైతున్నదా ఓరాన పుట్టిన ఓరా కుమారా అమ్మవారు పార్వతమ్మ దేవతల భార్యలల్ల పెద్ద ముత్తైదు అమ్మవారి పార్వతమ్మ కళ్ళ చూసింది నా కొడుకు మల్లయ్య అడవిలకు 1,00,000 మందకాడ లగ్గం అవుతుందంటే ఇది ఆగమ లగ్గమే ఉన్నది పసుపు కుంకుమ పిండి బియ్యము పేనిండ బట్టబాత సొమ్ము సంబంధం ఏమున్నదో ఏమి చేతను అనుకున్నది పార్వతమ్మ అమ్మని మించిన అమృతం లేదు కన్న తల్లిని మించిన లోకమే లేదు ఆత్మగల్ల పార్వతమ్మో పార్వతి విరాటి విశ్వకర్మ అవసలవాన్ని విలిపించక ఈ కైలాసం లోపల పార్వతమ్మ మల్లయ్య పేరు మీద సొమ్ములు ఏపిస్తమున్నది దేవి పార్వతి 5 ఏళ్ల ఉంగరాలు అంబరాస గొలుతులు ముంచేతి గడియాల ముద్దుడు ఉంగరాలు ఏపిస్తా ఉన్నది బొడ్డెల మొలతాడు ఏ ఇష్టం ఉన్నది చెవుకు కొనికపోవు ఏ ఇష్టం ఉన్నది పార్వతమ్మ కోడలు రత్నాంగికి రామ రఘురామ బంగారు పుస్తేరా ఏపిచ్చినాది కిలకాయ గుంటెల్లికి ఇళ్ళ బౌడీలు చంపన జైరాక గంగతాలి కొప్పు తంగు మాటల పుస్త బంగారు కంటే అంశాలు దాపిన త్వాలు ముత్తెవుల పట్టడ కోడలకు ఏయించినది సొమ్ములన్నీ తీసింది దేవి పార్వతి ఒళ్ళె పెట్టుకుంటూ ఉన్నదే ఓయమ్మలారా బంగారంతు శాలు ఉన్నది పట్టంతు దోతులు మల్లయ్యకైనా పట్టంతు దోతులు బంగారంతు శాలువ దట్టు మీద దట్టి దాగోళ్ళ పిండం మిడుగుళ్ళు కూరలు మెరుగు విషములు ఈపుల ఈరవలిక పలక శృంగారం మల్లయ్య పేరు మీద 3 పుట్ల గజ్జల లాగులున్నాయి ముప్పందు వీరగోలలే రామ రఘురామ రామ ఏ పెనార బంతి కట్టురా బంతి కట్టే ఒక ఏదు వీరగోలాలు రామ పెళ్లి సమానంతా పట్టుకున్నది ఇక వెళ్ళిపోదానా దేవదంగమయ్యా ఓ గరళకంఠ గంగాధర నిత్యానందుడ నీలకంఠుడా కొడుకు కట్టడానికి కోడలకు పుస్తే చేయించిన కొడుకు సొమ్ములు చేయించిన కోడలు కూడా సొమ్ములు చేయించుకున్న పిండి బియ్యము పసుపు కుంకుమ పేనిండ బట్టలు సొమ్ములు తీసుకున్నానయ్యా నాగవెల్లి పోలి మీదికి 4 ముంతలు తీసుకున్న స్వామి
ఇక వెళ్ళిపోదాని పదవయ్యో అయ్యా ఆ లోకం నుంచేమి భూలోక నగరాము నంది మీద శంకరుడు పార్వతి నంది మీద శంకరుడు పార్వతమ్మ గరుత్మంతుని వాహనం మీద విష్ణుదేవుడు లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతి గా బ్రహ్మదేవుడేమి దేవలోకము నుంచేమి ఒక్కొక్క మెట్టు దిగుతారా తెల్లాడి తెప్పల్లా తెలియాడుకుంటా వాళ్ళు నల్లాటి మబ్బుల్లా ఆటలాడుకుంటా వారు అడవి లోపల 1,00,000 మందం ఉన్నది మందకాడికి చేర వస్తూ ఉన్నారే వచ్చేటి దేవతల తల్లిదండ్రిని మల్లయ్య చూసే చెయ్యొద్దు మల్లయ్య శరణి చేస్తాముండు తల వంచి మల్లయ్య దండమంట మొక్కుతున్నాడు ఒంటికాలు ఊరదవసు పట్టిండు మల్లికార్జునుడే వందనాలు పెద్దాలారా నా తల్లిదండ్రులారా వచ్చిన వాళ్ళను కూర్చుండబెట్టినాడే వచ్చిన వాళ్ళకు మల్లయ్య దండములు అర్పించి కూర్చుండబెట్టిండు పార్వతమ్మ గనికి పనులన్నీ చూసుకుంటూ ఉన్నది వంటలు చేపిస్తూ ఉన్నది లగ్నం కార్యక్రమాలను చేపిస్తూ ఉన్నది మహాదేవుల్ని పటమార్చి మంగళ వాణ్ణి ఏసిల్ని మొట్టమొదలు మహిళ శాసలు వేసురు మహిళలు తీసిన తర్వాత గంగ స్నానాలు చేపించారు పిల్లగానికి గంగ స్నానాలు వేసుకొని వచ్చిన తర్వాత పసుపు నొక్కించి కొట్నాలు పెట్టినారే సహదేవుడే శివదొడ్డ మడేల మాసంలో సాకలవాని వేషం కట్టి కనుక మల్లయ్య పేరు మీద మరి అడవి లోపల 1,00,000 మంది కాడ లగ్గం పోలి ఎట్లా రాస్తా ఉన్నాడే అల్లో నేరడల్లో అల్లల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడొల్ల అల్ల నెర్రగిల్ల సల్లాని సలిమే అల్లో నేరడొల్ల సల్లని సలిమికే గాజుల మూట అల్లో నేరడొల్ల ఎండి మూటల బాయి అల్లలో కానలేదు అల్లో నేరడొల్ల అల్లో నేరడల్లో కంచు మూటల బాయి కలివి కనలేదు అల్లో నేరడొల్ల ఘనమైన మూటకు గంగెట్ల గట్టి అల్లో నేరడొల్ల ముక్షాల ఆకాని మెడ మీద పెట్టి అల్లో నేరడొల్ల అల్లో నేరడల్లో ముచ్చాల ములిగర్ర చేతుల బట్టి అల్లో నేరడొల్ల అల్లో నేరడల్లో మూట కొట్టేవాడు మొగులి పూరాజు అల్లో నేరడొల్ల హారిన నీళ్ళని పసుపు తోటలకు అల్లో నేరడొల్ల ఇక అల్లో నేరడొల్ల పుట్టెడు బండ
రాసి పడబోసి అల్లోనే రడుల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లో పాలమావిడి పండు పాదు పడబెట్టి అల్లోనే రడుల్లా అల్లోనే రడల్లో అల్లోనే రడల్లో ఇంత ఎంత మాను పెంపాయే అల్లోనే రడుల్లా అల్లోనే రడల్లో ఇంత ఎంత మాను పెంపాయే అల్లోనే రడల్లో ఆమాను ఆకులేశో దూరణాలు అల్లోనే రడుల్లా ఆమాను చెక్కలే పెళ్లి పీఠాలు అల్లోనే రడుల్లా అల్లోనే రడల్లో ఆమాను చెక్కలే పెళ్లి పీఠాలు అల్లోనే రడల్లో ఆమాను కాయలే పూల ముంతాలు అల్లోనే రడల్లా అమ్మవారి కనుకనే పార్వతమ్మ అటువంటి మాని కాయలు తెంపింది పోలు ముంతలు పెట్టింది పోలుకు దారం చూడదామంటే దారం లేకపాయ మర్చిపోయింది పార్వతి అమ్మ నేను ఏమి చేతునమ్మా ఇవాళ నా కొడుకు లగ్గం ఆగిపోతుంది ఏమనంటే భయపడతాం ఉన్నది అక్కడ చూసేట వరకల్లా ఏమవుతుండ రాక్షస మనుషుల మానవులు ఏనుగల పీనుగల కత్తిరించుకొని తిన్నది అటువంటి గండగత్తెర ఉన్నది గంగలకెళ్ళిపోయి గండగత్తెర గడికి వచ్చింది పార్వతమ్మ ఆదివారం నాడు పుట్టిన నడి మందల ఉరుకులాడుతున్న తెల్ల గొర్రె పిల్లను పట్టింది పార్వతీదేవి ఊరుగా తిరిగి పట్టినే పార్వతమ్మ దారముడుకుతున్నది దేవి పార్వతి యమదొండ రాక్షసి పొక్కలే ఉన్నాయి కదా దండగదురు పెట్టింది నడి మంద లోపల కుదిరేసుకొని కూర్చొని పార్వతమ్మ దారం ఉడికినది అదే దారం తీసి కంకణం కట్టింది అదే దారం పోలుకు చుట్టింది ముందు భవిష్యత్తు లోపల కొడుక మల్లయ్యో అని పేరు మీద నీ గర్భాన కొడుకులు పుట్టేది ఉన్నది నీ కుర్మ వాళ్ళు కనుక ఉల్లి కంకణ పొలకి ఇదే ఉల్లి కంకణము దారం అటువంటి కనుక నేను పోలు దారం కావాలి కంకణం కావాలన్న దీవెన పెట్టింది అల్లోనే రడల్లో మల్లయ్య రత్నాంగి పెళ్లి పిల్లాలు అల్లోనే రడుల్లా కళ్యాణమో రామ కళ్యాణమే ఆరుగొట్లయ్యలా కళ్యాణమా రామ 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 కళ్యాణమో రామనామానికి కళ్యాణమా ఓం నమ శివాయ కళ్యాణమో ఓంకార బసవయ్య కళ్యాణమా మందలో మల్లయ్య పెళ్లిళ్ళ నాడి కళ్యాణమో శుభ కళ్యాణమా మల్లయ్య రత్నాంగి పెళ్లిళ్ళ నాడి కళ్యాణమో శుభ కళ్యాణమా గౌరి పార్వదేవి పెళ్లిళ్ళ నాడి కళ్యాణమో శుభ కళ్యాణమా గౌడు ఆరుగొట్లయ్యల పెళ్లిళ్ళ నాడి కళ్యాణమో శుభ కళ్యాణమా ఆరుగొట్లయ్యల పెళ్లిళ్ళ నాడు ఎల్లమ్మ ముండాది పెళ్లిళ్ళ నాడు పుట్టల భూపతి పెళ్లిళ్ళ నాడు మూడు కోట్ల ముడ పెళ్లిళ్ళ నాడు మా ఇంటి దైవాల పెళ్లిళ్ళ నాడు కుమరెల్లి మల్లయ్య పెళ్లిళ్ళ నాడు ఐదేరు మల్లయ్య అదే కళ్ళ చూసి మల్లయ్య అటువంటి రత్నాంగికైనా తలంబ్రాలు ఎజావట్టే రామరామో నెత్తి మీద అక్షంతలు వేసి దీవించి దీవెనార్తి పెడతా ఉన్నారే
వర్ధిల్లు కొడుక మల్లయ్యో సల్లంగా వర్ధిల్లవమ్మ రత్నాంగి దీవనార్థి ఇచ్చురు అటువంటి పెద్దలు కనికనే విందు భోజనాలు స్వీకరించబట్టి భోజనాలు చేసిరి పెద్దలంతా దేవరాజు మల్లునమ్మ మల్లయ్యో కండ్లవార చూడబట్టే గురుడు మల్లయ్య మరి అటువంటి భగవంతుడు మల్లయ్య పేరు మీద కళ్యాణ మహోత్సవం ఎప్పుడైతే జరిగిందో వచ్చినటువంటి దేవాలయ దేవతల కళ్ళ వార చూసలు అటువంటి కనుక దీవనార్థి పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిరి మరి అటువంటి భగవంతుడు మల్లయ్య కళ్ళ చూస్తూ ఉన్నాడే ఇంక అడవి లోపల 6 నెలలు 3 నెలల పొద్దు గడుస్తూ ఉన్నది ఇక మనము కనుకనేమి కొల్లపురి పట్టణం వెళ్ళిపోదాం అనుకోని భగవంతుడు మల్లయ్య అన్న బయ్యన్న చెల్లే మందవాసాని భామా రత్నాంగి దేవి ఇక సహాని వంతన దాగి పట్టరమ్మ కొల్లపురి పట్టణం వెళ్ళిపోదాని సహాని మందాను దాగా పట్టిరి సహాని మందాను దాగాను పట్టిరి సచ్చన వరదూడు స్వామి మల్లయ్య గొల్రమందా ఇక పోతా ఉన్నదే అడవులు పొడవులు దాటన పట్టిరి నల్ల ఊసాల దండమాదిరి సవలక్షమందా సావిడి పోతున్నదా ఏట్ల ఊసుకే కన్న ఎంపుకమున్నది ఎంపుకములేని సవలక్షమందానే ఒద్దులు మద్దులు ఎల్లా వట్టిరి మద్దులు మారెల్లు మరికొన్న వృక్షాలే భగవంతుడు మల్లయ్య సవలక్షమందరు కొట్టుకొని కొల్లపురి పట్టణంతో వట్టి వస్తుండగా అడవి లోపల మందనాప పట్టే పయ్యలను జర్రాగవుర తమ్ముడా మల్లయ్యో కొల్లపురి పట్నం పోయినామంటే కొల్లపురి పట్నం భూములు ఈ రాజ్యం నీది దేశం నీది నీకు తల్లి ఉన్నది తండ్రి ఉన్నాడు నీకు అన్నదమ్ములు ఉన్నారు నీకు వదినలు ఉన్నారు మల్లయ్యా నీ ఆయిబాయి నీ బలిగం ఉన్నది నీ బంధువులు ఉన్నారు వాళ్ళందరినీ కలబోతున్నావు మల్లయ్యో తల్లి తండ్రి ఆయా బాయా నాకు ఎవ్వరు ఉన్నారని నీతోటి కొల్లపురి పట్నం వద్దురా ఎందుకో ఏమో కొల్లపురి పట్నం నీతోటి రావాలంటే నా మనసు కూడా ఒప్పలేదు నా తమ్ముడు పుట్టంగ పురుడు లేదు నాకైనా తమ్మి పెరిగంగ పెళ్లి లేదు మల్లయ్యో అయ్యబాయి ఎవరు లేరు నా తమ్ముడా నేను దిక్కు దీము లేని వాళ్ళని మల్లయ్యో మనసోపాదాలు నా తమ్ముడా అయ్య నీకు నాకు వాసినది మల్లయ్యో నీళ్ళ రుణము తీరినది నా తమ్ముడా తమ్ముడ మల్లయ్య నీకు నాకు వాసింది నీళ్ళు రుణము తీరింది నీ ఎంబ రావాలంటే నా మనసు ఒప్పలేదు మాట్లాడుకుంటా రాంగ 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 కనుక నేను అట్లూరు పొలివర మీద పుట్టు నర్రెంగ చెట్టు ఉన్నదమ్మా పుట్టు నర్రెంగ చెట్టు కింద పడ్డాడు తమ్ముడా మల్లయ్య నాకేదన్నా దీవనార్తి పెట్టురా ఇక నా తను ఇంతటితోటి దాలిస్తే నేను కనుకనేమి ఇంకా బయ్యంల గుండునై నెరుస్తున్నా నా తమ్ముడు నాకేదన్నా దీవించి దీవనార్తి పెట్టు మల్లయ్యా అని పుట్టు నర్రంగ చెట్టు కింద అటువంటిగా నీకునే ఒంటికాలు వాలాల బయ్యల్న గుండు రీతిగా అయితుండు బయ్యల్న నమ్మో శిలరాయి అయ్యేనా రామరఘు రామ
పుట్టు నర్రెంగ కొమ్మ కింద గనికినేమి గుండై నిర్వబట్టే బయ్యన్న బయ్యన్న గుండాయి నెరిసినాడు తండ్రి దేవరాజు మల్లయ్య కళ్ళ చూసినాడే దీవనార్థి పెడుతుండు దేవదేవుడైనా భగవంతుడు మల్లయ్య దీవనార్థి పెడతానని అటువంటి దేవదేవుడైనా అన్న బయ్యన్న రానున్న ముందు భవిష్యత్తు లోపల అన్నో బయ్యన్న ఉన్ని కంకర పొల్లినుడు ఇద్దరు పత్తి కంకర పొల్లినుడు ఇద్దరు కుటుంబ వాళ్ళు నా గర్భాన అంశాలు పుట్టేది ఉన్నదన్నా బయ్యల్లో కుటుంబం వాళ్ళ పిల్లగాల లగ్గం చేసుకున్నప్పుడు తండ్రి అన్నరారో బయ్యన్న నీ పేరు మీద విందు బిందు పెట్టాలి స్వామి బయ్యల్లో అందుకే అప్పటికిప్పటికైనా అటువంటి లగ్గం కాగానే బయ్యన్లకు చేస్తారమ్మా గొంగడి వరసి గొంగట్ల కత్తెర పెట్టి కనుక బయ్యన్ల గంట చేస్తారు అదే ఆచారం వస్తున్నది దీవెనార్థి పెట్టిండు మల్లయ్యో ఆడవిల్ల మందమాసాన్ని చూడబట్టే అమ్మా అన్నా మల్లన్న ఇక నేను కూడా రాను అన్న గుండె అయిపోయింది ఇక నా గుండెలో వచ్చిపోతున్నాయన్ను నాయన్న బయ్యన్న వెళ్ళిపోయి ఇక నేను కూడా పోతా మల్లన్నో అన్నా చెల్లెలా మందమాసాని నువ్వెందుకు భయపడతావమ్మ నీకు దీవెనార్థి పెడతానన్నాడు మల్లయ్యా ఊరవతల ఉంటుంది నల్ల పోషమ్మ ఊళ్ళో ఉంటుంది ఎర్ర పోషమ్మ చెల్లెలా మందమాసాని నీవే తట్ల పోషమ్మ నీవే అటువంటి కనికినేమి అన్ని రూపాలు నీవేనమ్మా పులహాన కుర్మ వాళ్ళు కనికినేమి అటువంటి బీరప్ప పండగ చేసినా గాని మొట్టమొదలు చెల్లెలా మందమాసాని మంద పేరు మీద మంద తలగడ్డ కనికినేవి నీ పేరు మీద 3 రాళ్ళు పెట్టాలి గుడి పెట్టాలి మొట్టమొదలు మందమాసానికి వేయాలి మందమాసానికి వేసిన తర్వాత పండుగ సురువు చేస్తారంట దీవెన పెట్టినాడే బిందు బిందు పెడతారంట దీవెనార్తి దేవుడైన పెట్టినాడు మల్లయ్యో పదవమ్మ ఓబామా రత్నాంగి సవలక్ష మందానైనా దోలుకొని దేవదేవుడు మల్లయ్య వస్తా ఉన్నాడా ఆ గురుడు మల్లయ్య మల్లయ్యో మల్లయ్యో సవలక్షం అందరు కొట్టుకొని భార్య రత్నాంగిని ఎంబడి పెట్టుకొని వస్తున్నాడే దేవుడు ఎడమ గంటల మెల్లి ఎలమ దొరలు మెచ్చ కుడి గంటల మెల్లి కుంభరాజులు మెచ్చ దేవుడు మల్లయ్యో పక్కల పగిడిగా మచ్చగల్లది పరమేశ్వరుడి పుత్రుడేమో మల్లయ్య అరే రమ రామ 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 ఓ రామ సరళనమ్మ దేవుడే దామిడిల మీద చలో సవలక్ష మందానే మంద ఉన్నదో రావమ్మ ఓబామ బామరత్నాంగి మందరు కొట్టుకొని మల్లయ్య భార్య రత్నాంగిలి ఎంబడి పెట్టుకొని దేశాన దేవుడే దేవుడు మల్లన్న పురమీసాలి గల్లవాడు కొమర వెళ్ళి మల్లయ్య పర్వతాల మల్లయ్య బైరి గడ్డం గల్లవాడు భగవంతుడే ఓజేల మల్లయ్యో గురుడు మల్లయ్య శ్రీశైల మందున లింగారూపుడా ఆడత పాడత వచ్చి నెరసండు వైలివేని మల్ల
మల్లయ్య కోరుకోరు నేర్చెల్లి కొమర వెళ్ళి అరే రే అన్ని మాయలు గల్లవాడ హైలవేరి మల్లు నీలమ్మ కొడుకువా నిజమంతుడావు ఆదిరెడ్డి కొడుకువే అంశవంతుడావో మాని మాని గొల్రగాస మీ హడలమ్మ పెరువిడి నిలిపి నిలిపి గొల్రగాస నీలమ్మ చిన్న కొడుకే ఆవులగాసేటి ఆదిరెడ్డి కొడుకో నీకు దటి మీద దట్టి రాత గోళ్ళ పిండము అరే రే మిరుగు మీసాల గల్ల వాడవు నీవో నీ మిడిగుడ్లు కోరలే మగురుడ మల్లన్న మూడు పుట్ల గజ్జెల లాగులు నీకే అరే రే ముప్పందు మీరగోల జీరగోలలో అవతార పురుషుడే రాజు మల్లన్నో బండారు తెచ్చి బండారు తోడి బాసంత మాడిన వాడు మల్లయ్య ముసల ఒగ్గుల వట్టి మూలము తెలిపిండు కోడె ఒగ్గుల వట్టి మల్లయ్య అరే రే కోడె ఒగ్గుల వట్టే రాజు మల్లయ్య దేవుడు కోలాటం వేసిండే వేసినడమ్మో బాల ఒగ్గుల వట్టి రాజు మల్లయ్య బాల ఒగ్గుల వట్టి రాజు మల్లయ్య బసంతం ఆడేనే భగవంతుడమ్మో మల్లయ్యని మహిమ తెలవది ఎల్లమ్మ వెంటని యంత్రము తెలవది దేవదేవుడా అరే రే భగవంతుడు మల్లయ్య దేవుడు దేవుడే దేవుడు సవలక్ష మందిగా సాగిపడిపోతా ఉన్నది దేవమా మల్లయ్య వస్తుండగా మార్గ మధ్యాహ్న అది జైలింగాలపట్నం ఉన్నదయ్యో ఉన్నది జైలింగాలపట్నం పొలవర వీధికి వచ్చినమ్మో మల్లయ్య జైలింగాలపట్నం అనంగా అటువంటి కనుక బర్రెకు లింగం ఉన్నది బర్రెను కట్టేసే గొలుతుకు లింగం ఉన్నది బర్రెను కాసే జీతగానికి లింగం ఉన్నది మాటకు లింగం ఉన్నది సిప్పికి లింగం ఉన్నది సూర్య అటువంటి కనుకనేవి సూర్యంలో సుందలికి లింగం ఉన్నదమ్మా మాటకు లింగం ఉన్నది మర్యాదకు లింగం ఉన్నది అది కనుకనేవి కోటిలింగాలపట్నం జైలింగాలపట్నం ఉన్నది ఆ జైలింగాలపట్నం లోపల కనుకనేవి కౌసు తినే వాళ్ళు లేరు మత్తు పదార్థం తాగే వాళ్ళు లేరే భగవంతుడు మల్లయ్యగా జైలింగాలపట్నము పులివర వీధికి వచ్చినాడు మల్లయ్యో సవలక్ష మందాతోటి మల్లయ్యో గొల్రమేపుతున్నాడిగా రామరామో దేవరాజు మల్లయ్యో మల్లయ్యో గొల్ర తిప్పి మేపవట్టే రామరామో జైలింగాలపట్నం పొలివర మీద కాళ్ళం మంచిగా అయింది యాబాజిగా నీళ్లున్నాయి యాబాజిగా గడ్డి ఉన్నది వీళ్ళ జైలింగాలపట్నం సంగతి ఎంతో భక్తి భావన ఎంతో చూడాలి ఈడ కూడా నా కథ కావాలనుకున్నాడు మల్లయ్య గొల్ర కూడా మేపవట్టే రామరామో సక్షమాది దేవుడిగా మల్లయ్యో జైలింగాలపట్నముల రామరామ జైలింగాలపట్నముల రామరాము జైలింగాలపట్నముల రామరాము జైలింగాలపట్నముల రామరాము మల్లయ్యో